చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లవ్ మ్యారేజ్ మీది? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. అవునా? ఓకే. అరేంజ్డ్. ఏం క్వశ్చన్లు అడిగారు ఫస్ట్ ఆయన? లేదు ఆయన ఎక్కడో చూసి మా మేనమామని మా మేనమామ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు, కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. అట్లా ఎక్కడో అది ఆల్రెడీ ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాము. ఎవరో ఏదైనా రెబల్ అని అడిగారు చూడండి. సాఫ్ట్గా ఉంటాను కానీ అవసరం వస్తే రెబల్ అని. బైక్ మీద వెళ్తున్నప్పుడు ఎవడో ఏదో తగులుకుతా వెళ్ళాడనేసి చేసి మరి వాడిని ఆపి మా హస్బెండ్ ఫ్రెండ్ షాప్ ముందే కొట్టాను, లాగిపెట్టి చెప్పు తీసుకొని. అది తను చూశారు. ఈయనకు కొంచెం అలాంటి భావాలు ఎక్కువ అనమాట. అలాంటి పర్సన్స్ అంటే చాలా రెస్పెక్ట్, చాలా అట్లా వేలో ఎవరు ఏంటనంటే ఇట్లా మళ్ళీ వాళ్ళ మేనకోడళ్ళు మళ్ళీ అంటే మా మేనమామ అక్కడ కాలేజ్, హిందూ కాలేజ్ ప్రెసిడెంట్గా కూడా చేసి ఉన్నారు. సో మళ్ళీ వాళ్ళ మేనకోడలు లేరా అంటే అవునా. ఆయన పాప మీద పెళ్లి సంబంధానికి వచ్చారట మా వారు. అయితే వెళ్ళి చేస్తారేమో అడగండి, నాకు అమ్మాయి నచ్చింది. అసలు నాకు ఆ మ్యారేజ్ ఆలోచనే లేదు అప్పుడు. ఐ వాజ్ డూయింగ్ ఫైనల్ ఇయర్ డిగ్రీ. అప్పుడు ఒక రకంగా అంతేనండి, అంతే. సో ఇప్పుడు నా చిన్న కూతురు అట్లానే టాంబాయ్ అనుకోవచ్చు, నాకంటే యాక్టివ్ అది. సో అట్లా చూసి మ్యాచెస్ వచ్చినా కూడా మేము ఇప్పుడే చేయమన్నారు. ఎందుకంటే నేను ఎన్సీసీలో అన్ని సర్టిఫికెట్స్ చేశాను రోషన్. ఈవెన్ గార్డ్ ఆఫ్ ఆనర్ రాజీవ్ గాంధీ ముందు ఢిల్లీలో చేశాను. ఓకే. సో ఢిల్లీ ఆర్డీసీ అంటారు కదా, రిపబ్లిక్ డే పెరేడ్, January 25th, 26th of January, అది ఐ డిడ్ దట్ ఆల్సో. అవన్నీ చేస్తున్నాను కాబట్టి కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి నాకు, నా మనస్తత్వానికి, నా యాక్టివ్నెస్కి, డేరింగ్కి. బికాజ్ నా స్కూల్ 10th క్లాస్ అప్పుడే ఐ యూస్ టు డ్రైవ్ కార్ అండ్ బైక్స్. ఏజ్ తగ్గట్లు ఆ వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. ఎన్ని ఇంట్రెస్ట్తో పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలనుకున్నాను. నాకు ఆ ఛాన్స్ కూడా, రిజర్వేషన్ కూడా ఉందండి నాకు. బికాజ్ ఎన్సీసీ వల్ల, ఎన్సీసీ సర్టిఫికెట్స్ వల్ల మాకు ఉంటుంది. నా ఫ్రెండ్స్ చాలా మంది మంచి ర్యాంక్స్లో ఉన్నారండి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో. ఎవరు మీ ఫ్రెండ్స్ ఇప్పుడు? ఉన్నారు కొంతమంది. తను ఐజీ క్యారెక్టర్, ఒక అదే ఐజీ పోస్ట్లో ఒకళ్ళు ఉన్నారు, మీరు అన్నట్లు ఎస్పీ ర్యాంకులో ఉన్నారు, డిఎస్పీ ర్యాంకులో ఉన్నారు. అసలు లాస్ట్ టర్మ్లో ఒక హై పొజిషన్ మిలిటరీ హైదరాబాద్కి మా ఎన్సీసీ గ్రూప్ అంటే ఓన్లీ తెలుగు వాళ్ళే ఉండరు కదా, హైదరాబాద్ నుంచి అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారు. మలయాళీస్, మర్వాడీస్, నెక్స్ట్ తమిళియన్స్, మన తెలుగు వాళ్ళు అన్నీ కలిపి ఇక్కడ ఆంధ్రాలో ఎంతమంది ఉన్నారు, అప్పుడు ఆంధ్రానే కదా, తెలంగాణ డివైడ్ అవ్వాల. 88 అండి మాది వెళ్ళింది. సో అక్కడ ఢిల్లీ చేశాం కదా, వీళ్ళందరం మేము గ్రూప్స్ అంతా అన్నీ కలిపి ఫైనల్ క్యాంప్ హైదరాబాద్లో జరుగుతుండేది. మంత్స్ టుగెదర్ చేసేవాళ్ళం. సో వీఆర్ వెరీ క్లోజ్. అట్లా ఫ్రెండ్స్ అందరం, చాలా మంచి అట్మాస్ఫియర్ ఉండేది. ఓకే. వీళ్ళు ఎంత మంచి పొజిషన్లో ఉన్నారు, మిలిటరీలో హై ర్యాంక్ అనమాట. ఇప్పుడు స్టిల్ హీ ఈస్ డూయింగ్ ఇట్, ట్రాన్స్ఫర్ టు సమ్ అదర్ ప్లేస్ నౌ. సో అట్లా మంచి పొజిషన్స్లో ఉన్నారు. అటు డాక్టర్స్గా ఉన్నారు, మంచి స్కూల్స్ పెట్టుకొని పెద్ద. వాళ్ళంతమంది ఎంత పొజిషన్లో ఉన్నా కానీ మీలాగా యాక్ట్రెస్ అవ్వలేదు, ఇంతమంది తెలియదు కదా. దట్స్ మై లక్ ఈజ్ లైక్ దిస్. ఓకే. వాళ్ళది అటు రూట్ ఇది లీడ్ చేసింది. నేను ఎన్సీసీ ద్వారా అటు పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలని కోరుకున్నాను, కానీ ఇది ఒకటి ఉంటుంది కదా, మనం అనుకున్నవన్నీ అనుకున్నట్లు అవ్వవని పీజీ చేసి వెళ్దాం అనుకున్నా. అప్పుడే ట్రై చేసినా అది వేరుండేది. పీజీ చేసి వెళ్దాం అనుకునే లోపల ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అవ్వకముందే మ్యారేజ్ అయిపోయిందండి. ఇక అది అంటే అది రాత్రులు అలా ఉంటాయి, మా వారికి రాసి పెట్టుంది. సో ఎంగేజ్మెంట్, మ్యారేజ్ చాలా చాలా అండర్స్టాండింగ్ హస్బెండ్. యా, హీ ఈజ్ వెరీ నైస్. హీ ఎంకరేజ్డ్ మీ అ లాట్. ఓకే. లేకపోతే కష్టం అండి. అది పిల్లలు పుట్టిన తర్వాత యాక్టింగ్ అంటే చాలా కష్టం. ఇప్పుడు భార్య భర్త అన్నది ఏ పని చేసినా ఒకళ్ళని ఒకళ్ళు ఎంకరేజ్ చేసుకోగలిగితేనే, సపోర్ట్ చేసుకోగలిగితేనే వీ కెన్ డూ సంథింగ్. అదర్వైజ్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. అది. సో అట్లా నా పేరెంట్స్, ఇట్ నా హస్బెండ్, ఇద్దరు సపోర్ట్ బాగుండింది. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.